అంతటినీ కాపాడుకోవటం కోసం చెడిపోయిన తన పిల్లలందరినీ ఒక చక్కటి మార్గములో పెట్టడం కోసం పాపం అనేది ఎరుగని ఒక మహానుభావుణ్ణి ఆయన భూమి మీద బ్రతికున్న దినములలో అనేకులతో ఛాలెంజ్ చేసి చెప్పారు. ఆయన ఏమనో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా, పాపము తెలియనివాడు, పాపము చెయ్యనివాడు, పాపపు ఆలోచనలే లేనివాడు, అలాంటి మహనీయుణ్ణి, పాపము చేసిన ప్రతి మనుషుణ్ణి పవిత్రునిగా చెయ్యటం కొరకు ఆయన్ని చంపుకున్నాడండి. ఎవరి కోసం? మన కోసం కాదా? మన కోసమా కాదా చెప్పండి? మన కోసమే ఒక పవిత్రుని చంపాడు. ఎంత ప్రేమ లేకపోతే! నిజంగా ఆ రోజు కూడా జరిగిన యథార్థమైన సంఘటన ఏంటో తెలుసా? అసలు మనందరి కోసం ప్రాణం పెట్టడానికి తండ్రి రావాలి భూమి మీదకి. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? నేనున్నాను, నన్ను పంపు, నేను వెళతాను, తండ్రి స్థానములో నేను వెళతాను, నా తమ్ముళ్ళ కోసం, నా చెల్లెళ్ళ కోసం, నీ కోసం అని ఆయన వచ్చాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. సుఖం అనేది ఆయన జీవితానికి లేదు.